నమస్కారం పిల్లలు. ఇవాళ మనము అరణ్యకాండ కథ చెప్పుకుందాం. అరణ్యకాండ అంటే రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో వెళ్తూ ఉంటారు కదా, అక్కడ తిరిగే కథ అంతా అరణ్యకాండ. దారిలో వాళ్ళకి ఒక పెద్ద పక్షిరాజు కనిపిస్తాడు. అతని పేరు జటాయు. అతను వీళ్ళని చూసి, నేను మీ నాన్న దశరథుడి ఫ్రెండ్ని, మీ నాన్న స్నేహితుడిని, నా పేరు జటాయు అని చెప్పి చెప్తాడు. మీరు అడవిలో ఉంటున్నారా, మీకు ఎప్పుడన్నా ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగండి అని చెప్తాడు. వాళ్ళకి చాలా సీతకి చాలా నచ్చుతుంది అనమాట జటాయుతోటి. మీరు మా ఇంటికి రండి, మీకు నేను మంచి ఫ్రూట్స్ అందిస్తాను, పళ్ళు ఇస్తాను, మంచి భోజనం చేసి పెడతానంటే జటాయు ఉంటాడు. సరే ఎప్పుడైనా వస్తాను, మీకు ఎప్పుడైనా సాయం వస్తే కూడా నన్ను అడగండి అని చెప్తాడు. అరే మనకి మంచి ఫ్రెండ్ దొరికాడులే మనకి అడవులు అనుకుంటారు వాళ్ళు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి ఋషులు కనిపిస్తారు. ఋషులందరూ అంటారు, రామ, మాకి రాక్షసులు చాలా మమ్మల్ని బాధ పెడుతున్నారు, నువ్వు రక్షించాలి అంటే రాముడు అంటాడు, భయపడకండి, నేను వచ్చేసాను కదా, నేనున్నాను కదా, మీరు యాగం చేసుకుంటున్నప్పుడు ఎవరన్నా ఏమన్నా వాళ్ళు చేస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్తాడు. ఒకరోజు వాళ్ళకి ధర్మభృతుడు అనే ఒక ఋషి కనిపిస్తాడు. అతనితో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు ఒక మంచి సంగీతం వినిపిస్తుంది, పాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు సీత అడుగుతుంది, మహర్షి ఇదేమిటి, ఈ సంగీతం ఎక్కడి నుంచి వస్తుంది, మాకెవరు కనిపించట్లేదు అంటే అప్పుడు అతను చెప్తాడు, దానికి ఒక కథ ఉంది. ఒకప్పుడు ఇక్కడ మండకర్ణి అని ఒక ఋషి ఉండేవాడు. అతను బాగా తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు అతను తపస్సు చేసి ఇంకా ఎక్కువ శక్తి వస్తుందేమో అని భయపడి 5 అప్సరస్సుని పంపిస్తాడు. ఆ 5 అప్సరసలు వచ్చేసి ఆ మండకర్ణి ఋషిని పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ మండకర్ణి ఋషి ఆ 5 5 భవనాలు కట్టిస్తాడు, 5 ఉండడానికి. అవన్నీ ఎక్కడ కట్టిస్తాడు, ఒక సరస్సు ఉంటుంది, ఒక లేక్. ఆ సరస్సు లోపల, వాటర్ లోపల, నీళ్ల లోపల కట్టిస్తాడు ఈ భవనాలన్నీ. అక్కడి నుంచి వాళ్ళు అక్కడే ఉండి పాటలు పాడుకుంటూ నాట్యం చేసుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు అక్కడ చేస్తున్న నాట్యము, పాటలు బయటికి వినిపిస్తాయి, కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి కనిపించదు అనమాట. అరే భలే ఉంది అనుకుని సీత, రాముడు, లక్ష్మణుడు కాసేపు అక్కడే కూర్చుని పాటలు విని మళ్ళీ వెళ్తారు లోపలికి. అప్పుడు వాళ్ళకి పంచవటి కనిపిస్తుంది. ఆ పంచవటికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం కట్టుకుంటారు. రాముడు, లక్ష్మణుడు కొన్ని కర్రలు తీసుకొచ్చి, కొన్ని వెదురు, కొంచెం గడ్డి అన్ని తీసుకొచ్చి ఒక మంచి చిన్న ఆశ్రమం, ఒక కుటీరం కట్టుకుంటారు వాళ్ళ కోసం. సీతకు బాగా నచ్చుతుంది అది. అప్పుడు ఏం కాలం, అప్పుడు హేమంత ఋతువు అంటారు దాన్ని. హేమంత ఋతువు అంటే కొంచెం చలికాలం. పొద్దున చలిగా ఉంటుంది, కొంచెం 10-11 మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ బాగా వస్తుంది అనమాట. సీతకు బాగా నచ్చుతుంది. పొద్దున్నే లేచేసి ముగ్గులు వేసుకుంటుంది, సంతోషంగా ఉంటారు. రాత్రులు ఏం చేస్తారు, వాళ్ళు చలిందని చెప్పేసి ఒక చిన్న మంట పెట్టుకుంటారు, కర్రలు పెట్టేసి, ఫైర్ ప్లేస్ లాగా. దాని చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అరే మా అమ్మ నాకు చిన్నప్పుడు ఇట్లా పున్నమి నాడు గోరుముద్దలు తినిపిస్తూ ఉండేది బయట కూర్చుని అని చెప్తే అంటుంది రాముడు. సీత అంటుంది, మా నాన్న కూడా నాకు బాగా కథలు చెప్పేవాడు అంటుంది. లక్ష్మణుడు అంటాడు, పాపం భరతుడు ఎలా ఉన్నాడో కదా, మనం ఇక్కడ ఉన్నామో, ఒక్కడే ఉన్నాడు రాజ్యం చేస్తూ అనుకుంటారు. అలా వాళ్ళందరినీ తలుచుకుంటూ రాత్రి కబుర్లు చెప్పుకొని పడుకుంటారు. ఒకరోజు శూర్పణఖ అనే ఒక రాక్షసి వస్తుంది. అది రాముని చూసి, రాముడు నచ్చుతాడు దానికి. అదంటుంది, రామా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటుంది. రాముడు అంటాడు, లేదు లేదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇగో నా భార్య సీత ఉంది అని. శూర్పణఖ కోపం వస్తుంది. సీతను చూసేసి, నీ వల్లే రాముడు నన్ను పెళ్లి చేసుకోడు, నేను చంపేస్తా అని మీద పడుతుంది. అప్పుడు లక్ష్మణుడు దాన్ని ఆపడానికి వెళ్తాడు. అది వినకపోయేసరికి లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసేస్తాడు కత్తితో. అది రక్తం కారుతుంటే ఏడుస్తూ పరిగెడుతుంది. ఎక్కడికి వెళ్తుంది అది? దానికి 2 అన్నయ్యలు ఉంటారు, కరుడు, దూషణుడు. దానికి వాళ్ళు కాక దాని రావణాసురుడు అని ఇంకో అన్నయ్య కూడా ఉంటాడు. కానీ కరుడు, దూషణుడు అక్కడ పక్కనే ఉంటారు దగ్గరలో. వాడి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, అన్నయ్య లక్ష్మణుడు నాకు ఇలా చేశాడు, రావణుడు ఇలా చేశాడు అంటుంది. అప్పుడు ఆ కరుడు, దూషణుడు వాళ్ళు పెద్ద రాక్షసులు, వాళ్ళ సైన్యం అంతా తీసుకుని వచ్చేస్తారు వాళ్ళు రాముని, లక్ష్మణుడిని ఓడించడానికి. అప్పుడు కానీ రాముడు బాణాలు వేసి ఆ కరుడు, దూషణుడు ఇద్దరిని ఓడిచ్చేస్తాడు. అప్పుడు శూర్పణఖ భయపడి, రావణ అన్నయ్య, ఈ రాముడు, లక్ష్మణుడు నన్ను ఇలా చేశారు,
మన అన్నయ్యల కరదూషణని కూడా చంపేశారు అంటుంది. అప్పుడు రావణాసురుడు అనుకుంటాడు, అవునా వీళ్ళు ఇంత బలవంతులా వీళ్ళు అనుకొని అప్పుడు వాడు మారీచుడిని పిలుస్తాడు. మారీచుడు అంటే ఎవరు? మీకు గుర్తుంది కదా కథలో విశ్వామిత్రుడు యాగం చేస్తున్నప్పుడు మారీచ సుబాహువులని ఇద్దరున్నారు. అప్పుడు బాణం వేస్తే రాముడు మారీచుడు సముద్రంలో పడి పారిపోతాడు కదా, ఆ మారీచుడు. వాడిని పిలిచంటాడు, నీకు అన్ని మాయలు కదా, మ్యాజిక్స్ అని వచ్చు కదా, నువ్వు లేడీలాగా బంగారు లేడీ డియర్లాగా అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ఆ మారీచుడు మంచి ఒక బంగారు లేడీలాగా గోల్డెన్ డియర్ లాగా వేషం వేసుకుని అక్కడ వెళ్తాడు. సీత అది చూసేసి, అరే భలే ఉంది, నాకు ముద్దుగా ఉంది, నాకు కావాలి, రామా తెచ్చిపెట్టు అంటుంది. రాముడు చాలా దూరం వెళ్ళిపోయేసి అది దొరకట్లేదనేసి ఒక బాణం తీసి దాన్ని కొట్టేసరికి అది హా సీత హా లక్ష్మణ అని రాముడు గొంతులాగా మిమిక్రీలాగా మాట్లాడుతుంది. సీత అంటుంది, లక్ష్మణ నువ్వు వెళ్ళు, రాముడికి ఏదో ప్రమాదం జరిగింది, నువ్వు వెళ్ళు అంటుంది. లక్ష్మణుడు అంటాడు, అమ్మా తల్లి సీతమ్మ, రాముడిని ఎవరు ఓడించగలరు, ఎవడు ఓడించలేరు, నువ్వు భయపడకు, రాముడు నిన్ను చూసుకోమన్నాడు, నన్ను నీకేదైనా ప్రమాదం జరిగితే నాకు కష్టమో, నేను ఇక్కడే ఉంటానంటే, లేదు నువ్వు వెళ్ళు, రాముడికి ప్రమాదం ఉంది, నువ్వు కాపాడాలి, వెళ్ళు అంటుంది. ఇంకా సరే తప్పదని చెప్పేసి నమస్కారం చేసి లక్ష్మణుడు వెళ్తాడు రాముడి దగ్గర. అక్కడే పక్కనే దాక్కుని ఎవరు చూస్తుంటారు? రావణాసురుడు. ఇదంతా వాడి కుట్ర అన్నమాట. వాడేం చేస్తాడు, ఒక సాధు వేషంలో వచ్చేసి భవతీ భిక్షాందేహి అంటాడు. అనేస్తే సీత అనుకుంటుంది, పాపం ఎవరో సాధువు కదా అనేసి కొన్ని పళ్ళు తీసుకుని ఇస్తుంది. అప్పుడు వాడు హా అని గట్టిగా నవ్వి, రావణాసురుడు వాడికి 10 తలలుంటాయి, నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అని ఒక పుష్పక విమానం ఉంటుంది. ఆ పుష్పక విమానంలో కూర్చోబెట్టుకుని గాల్లో తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సీత అరుస్తూ ఉంటుంది, రామా రామా అంటుంటుంది, అయినా కానీ వాడు తీసుకెళ్ళిపోతుంటాడు. అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా స్నేహితుడు జటాయు చూస్తాడు, అరే రాముడు ఇంట్లో లేడేమో, ఎవరో మోసగాడు వచ్చాడనేసి ఎగిరుకుంటూ వెళ్ళి ఫైట్ చేస్తుంది, వాడితో యుద్ధం చేస్తుంది. కానీ పాపం ముసల్వాడు కదా జటాయు. ఎంత వయసు వాడిది? జటాయు దశరథుడి ఫ్రెండ్, అంటే వాడికి కూడా 60 ఏళ్ల వయసు ఉంటుంది, 60,000 సంవత్సరాల వయసు ఉంటుంది. సో అప్పుడు రావణాసుడు ఏం చేస్తాడు, ఒక కత్తి తీసుకొని వాడి రెక్కలు అంటే వింగ్స్ కట్ చేసేస్తాడు. పాపం ఎంతో చాలాసేపు ఫైట్ చేసి జటాయు కింద పడిపోతాడు. అప్పుడు రావణాసుడు సీతను తీసుకుని అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇదేం చేస్తుంది, తన చేతుకున్న గాజులు, బ్యాంగిల్స్, గొలుసు, నెక్లెస్ అన్నీ తీసి ఒక చేతిలో క్లాత్ ఉంటే దాంతో కట్టేసి కింద పడేస్తుంది. ఇక్కడ రాములు లక్ష్మణుడు వస్తారు. వచ్చేసి సీత ఎక్కడుందని చూస్తే కనిపించదు. వెతుకుతూ ఉంటారు, సీతా సీత అని ఎంత బయటంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడు జటాయు కనిపిస్తాడు. దెబ్బలు తగిలి రక్తం కారుతూ జటాయు కనిపిస్తే అప్పుడు జటాయు చెప్తాడు, రావణాసుడు తీసుకెళ్ళిపోయాడు సీతని, నేను యుద్ధం చేశాను కానీ వాడు నన్ను ఓడిచ్చేశాడు, కత్తితో నా రెక్కలు నరికేశాడు, నువ్వు వెళ్ళి కాపాడు సీతని అని చెప్తాడు. చెప్పేసి ఇలా అనేసి కింద పడిపోతాడు. అయ్యో రాముడికి లక్ష్మణుడికి బాధ వేస్తుంది. అయ్యో జటాయు అంటే మన తండ్రి లాంటి వాడు, మా తండ్రి ఫ్రెండ్, స్నేహితుడు అని అతనికి అంత్యక్రియలు సరిగ్గా చేస్తారు. అతన్ని నమస్కారం చేసి పంపించేస్తారు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళకి ఒక రాక్షసుడు కనిపిస్తాడు, కబంధుడని. ఆ కబంధుడని రాక్షసుడికి ఏంటంటే వాడికి పెద్ద చేతులు ఉంటాయి. ఎంత పొడుగు ఉంటాయంటే వాడికి 100 కిలోమీటర్ల దూరం అన్న చేతులు అలా వెళ్ళిపోయేసి ఎవరినలా పట్టుకొని వాడికి ఆకలిస్తే తినేస్తుంటాడు పట్టుకొని. వాడు రాముని లక్ష్మణుని చూస్తాడు, చూసేసి ఇద్దరిని 2 చేతులతో పట్టుకొని లాగుతాడు. లాగి నోట్లో పెట్టుకోబోతూ ఉంటే ఏం చేస్తారు, ఒకటేసారి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వాడు 2 చేతులు కట్ చేసేస్తారు వాడి చేతిలోంచి. వాడి చేతులు కింద పడిపోతాయి. అప్పుడు వాడు ఒక గంధర్వుడు అయిపోతాడు. వాడు చెప్తాడు, రామా నాకు శాపం ఉండింది, ఒక ఋషి చెప్పాడు, నువ్వు వచ్చేసి నా చేతులు నరికితే అప్పుడు నాకు శాప విమోచన అవుతుందని చెప్పేసి అని మీ సీతని రావణాసురుడు తీసుకెళ్ళాడు. వాడు దక్షిణం వైపు వెళ్ళాడు, సౌత్, నువ్వు అటువైపు వెళ్ళు, అక్కడ ఒక ఋష్యముఖ పర్వతం అని ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతంలో సుగ్రీవుడని ఒకడు ఉంటాడు, ఆ వానరరాజుని కలువు అని చెప్తాడు. దారిలో ఒక శబరి అనే ఒక ఆమె నీకోసం చూస్తుంటుంది, ఆమె ఆశ్రమం ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళు అని చెప్పేసి ఆ గంధర్వుడు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు నడుచుకుంటూ దక్షిణం వైపు వెళ్తూ ఉంటే అక్కడ శబరి ఆశ్రమం ఉంటుంది. శబరి అంటే ఎవరు? ఒక ముసలామ అనమాట, ఒక అవ్వ. ఆమెకి వాళ్ళ గురువు చెప్తాడు, నువ్వు ఇక్కడే ఉండాలి, రాముడు వస్తాడు, రాముడు వస్తే రాముడికి నువ్వు మంచి పళ్ళు అవి ఇవ్వాలి, ఆతిథ్యము చెయ్యాలి నువ్వు అని చెప్తాడు. అందుకని రాముడు ఎప్పుడు వస్తాడో తెలీదు, ముసలిదైపోతుంది, అయినా
రోజు పొద్దునే లేచి రాముడు వస్తే మంచి పళ్ళు ఇవ్వాలి రాముడికి అనేసి అన్ని పళ్ళు తీసుకొస్తుంటుంది. మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, జాంకాయలు అన్నీ తెస్తుంది. తెచ్చి ఏం చేస్తుంది, ఒక బుట్టలో మెల్లగా అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి కొరికి చూస్తుంది. మామిడి పుల్లగా ఉంది, రాముడికి ఇష్టం ఉండదని పక్కన పెట్టేస్తుంది. బాగుంటే తీయగా ఉంటే పక్కన పెట్టుకుంటుంది. అట్లా అన్ని పళ్ళు టేస్ట్ చూసి ఏది తీయగా ఉంది ఏది పుల్లగా ఉందో చూసుకొని రాముడి కోసం చూస్తూ ఉంటుంది. అయ్యో ఇవాళ రాముడు రాలేదే అనేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇదే పని చేస్తుంటుంది. రోజు కూర్చొని రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆఖరికి ఆ రోజు రాముడు వస్తాడు. దూరం నుంచి చూస్తూ ఉంటుంది, రాముడు వస్తున్నాడు అనేసి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి రామా రా 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 నీకు ఆకలిస్తుందమ్మా కూర్చో అని చెప్పేసి అని అన్ని పళ్ళు పెడుతూ ఉంటుంది. లక్ష్మణుడు చూస్తాడు, ఇదేంటి ఈమన్నీ ఎంగిల్ చేసి నోటితో కురికి ఇస్తుంది, రాముడేమో హాయిగా తింటున్నాడు అనుకుంటాడు. అప్పుడు ఆమె రాముడు కడుపు నిండా తింటుంటే చూసి సంతోషించి, రామా నా జన్మ ధన్యమైంది, ఇంక నేను వెళ్ళిపోతాను, మా గురువు చెప్పారు నీకోసం చూడమన్నారు, నీకు నమస్కారం చేసి వచ్చేయమన్నారు అనేసి ఆమెకి మోక్షం వస్తుంది. ఆమె వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి రాముడు లక్ష్మణుడు ఇంకా మనం ఋషిముఖ పర్వతం వెతుక్కుంటూ వెళ్దామని వెళ్తూ ఉంటారు. పిల్లలు ఇక్కడితో అరణ్యకాండ ముగుస్తుంది. మనము మళ్ళీ మన కథ కిష్కింధాకాండతో మొదలెడదాం. రామరసామృత గానము సేయగ రంజిలవే మనసా దరువది నామది దండము నీకది దరువది నామది దండము నీకది లయ తప్పక పాడించు కీర్తన రామరసామృత గానము సేయగ రంజిలవే